రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రభుత్వాన్ని పరిరక్షించాల్సిన గోవా గవర్నర్ అశోక గజపతి రాజు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సత్కార సభలో గవర్నర్ ఆ వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళు రాష్ట్రాన్ని అతి దారుణంగా దోచుకున్నారని, తాము ఉంటున్న భూమి భవనాన్ని కూడా అమ్మేయాలని చూశారని అన్నారు. పదవి శాశ్వతం కాదని ప్రజల మన్ననలను నిజాయితీగా కైవసం చేసుకోవడమే రాజకీయ నేత లక్ష్యంగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి పరోక్షంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే అది ఒక రాజకీయ పార్టీ అనుకో, వారు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, వారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అని నేను అనుకుంటున్నాను. నా విశ్లేషణని వారందరూ భయపడిపోతే మేము రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని విధాలుగా వేసుకోవడానికి అవకాశం ఉంటుందని గణనీయంగా అవినీతి తావు తీసుకుని ప్రపంచం మొత్తం పైన జరిగిన అవినీతి బహుశా అంత ముందు జరగకూడదు, భవిష్యత్తు జరుగుతుందని నేనైతే అనుకుంటాను. నా పైన కూడా వాండలు వేస్తారు. 800 ఎకరాలతో విశాఖపట్నం టౌన్ లో నేను వింగానంట. మీరేమనుకున్నారు? ఇలా అనుకుంటున్నారు. అయితే 800 ఎకరాలు నేను వింటుంటే నేను మరింత ధనవంతుడైపోయి ఉంటాను. నా భూమి ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఆ సర్వే నెంబర్స్ కోసం తెగ ప్రయత్నం చేస్తాను. మా పైన కోర్టు కేసు కూడా నడిచింది ఆ నంబర్స్. కానీ ప్రతిరోజు మాకు ఒక బెదిరింపు, మీకు అరెస్ట్ చేసేస్తాను, పారిపోండి పారిపోండి, మీకు అరెస్ట్ చేసేస్తాను. అయ్యా, అరెస్ట్ చేయడం మేము భయపడేది లేదు. భయపడేవాడు మీ దగ్గర అన్నుడే ఉన్నాయి. మేము ఎక్కడ వెళ్ళినా, ఏ అవకాశం వచ్చినా మేము ఊరు కూడా మారలేదు. మేము అద్దెంట్లో కూడా ఉన్నాము. మా సొంత ఇల్లు 50 సంవత్సరాల పైన అక్కడే ఉన్నాము. ఏ అసైన్మెంట్ ఇస్తే వెళ్ళాం, ప్రజలు ఇంటికి పంపిస్తే దండం పెట్టి ఇంటికి వచ్చి కూర్చున్నా. వారికి సేవలు కావాలన్నప్పుడు మేము వారికి తెలియపరించాము.